హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ బోటీ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది రోటీలో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న 1 కేజీ బోటీ, కారం, మటన్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్, కొత్తిమీర గార్నిష్ కోసం, 2 టమాటోలు, ఆనియన్స్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ముందుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మెత్తగా అయిన తర్వాత మనము టమాటాలను కూడా వేసేసుకుంది. 2 టమాటాలను తరిగి పెట్టుకున్న టమాటాలని కూడా వేసేసి టమాటా మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నీళ్ళు అసలు ఏం వేయకూడదు, నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ముందుగానే బోటీని ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనము వాటర్ అయితే అసలు అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా నూనెలో మగ్గనిచ్చుకోవాలి. నూనెలో మగ్గిన తర్వాత చూడండి, ఇప్పుడే బాగా కొంచెం ఉడికింది కదా. మరోసారి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలిపేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, నేను తీసుకున్న క్వాంటిటీకి కారం సరిపోయిందండి. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకో ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలి. బాగా కారం మసాలా అంతా బోటీకి అంతా పట్టేలా కలిపేసుకున్న తర్వాత అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. స్పీడ్గా పెట్టేసుకున్నారనుకో మంట మనకి కింద అడుగు పట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మంచిగా మసాలా అన్నీ కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూడండి, నూనె బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు మరోసారి కలిపేసుకొని
మంచిగా ఫ్రై అయిపోయింది. నేను నీళ్ళు ఇందులోకి ఒక చుక్క కూడా వేయలేదండి. ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి దాంట్లో ఉండే వాటర్ సరిపోయినాయి. మనకి 2 రోజులైనా కూడా చెడిపోదు. నీళ్ళు అసలు వేసుకోకూడదు ఫ్రై చేసేటప్పుడు. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది చపాతీలోకి కానీ, రోటీస్లోకి, జొన్న రొట్టి కానీ వీటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రాగి ముద్దలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మటన్ మసాలా వేసేసుకొని మరోసారి కలుపుకుందాం. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. రోటీ చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. వీటికి స్పెషల్గా ఏం మసాలాలు ఏం అవసరం లేదు. చూడండి ముద్దలో రాగి ముద్దకు కానీ, రోటీకి కానీ, చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినుకోకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఎప్పుడు కూరలాగా పులుసులాగా కాకోకుండా బోటీని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ బోటీ ఫ్రై తయారైపోయింది. మీకు నచ్చిన రైస్లో కావచ్చు కానీ ముద్దలో కూడా మీకు నచ్చిన దాంట్లోకి తినవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.